మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీటీఓ బ్రహ్మయ్య ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన సోషల్ ఆడిట్ ద్వారా అడిషనల్ ఈడీ విజయలక్ష్మి అధ్యక్షతన మండలంలోని 19 గ్రామ పంచాయతీల పనులకు సంబంధించి 4,85,00,000 రూపాయల పనులకు సంబంధించిన మొత్తం సోషల్ ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాలలో అసంతృప్తిగా పనులు జరిగాయని, మండలంలోని పలువురు నాయకులు, గ్రామస్తులు ఇంత అవినీతి పనుల్లో జరగడం ఏంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్ ఆ వర్క్ అని కాదు సార్, వాళ్ళు జీపీలోని ఏ వర్క్ అయినా సెలెక్ట్ చేసుకోమనండి. వాళ్ళు ఏ వర్క్కి వెళ్దామంటే ఆ వర్క్కి వెళ్దాం. 19 పంచాయతీల్లోనే వాళ్ళే వర్కులు సెలెక్ట్ చేసుకోమండి. డీవీఎస్కి వచ్చిన వర్క్స్ ఏ వర్క్కి వెళ్దామంటే ఆ వర్క్కి వెళ్దాం. కనీసం ఒక పంచాయతీకి 25 వర్గాలు చేస్తే ఒక్క వర్క్ అంటే సరే 25 వర్గాలు అలా 50% వేరియేషన్ ఏంటి? అంత దారుణంగా 50% డివైషన్ వచ్చినాడు కూడా వాల్యుయేషన్ ఎట్లయిపోతాయి మేడం. ప్లస్ ఏంటంటే ఎంబుక్ డెప్త్ మేము చెప్తున్నాం, వాల్యుయేషన్ అయిపోయింది, మనం కూడా యాక్సెప్ట్ చేద్దాము. వాల్యుయేషన్ అయిపోయింది కదా, 1073 ప్రకారం కూడా అందులో ఉన్న డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసినప్పుడు వ్యాలిడిటీ పీరియడ్ కూడా వర్తిస్తుంది. ఒక్క డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేయకుండా వ్యాలిడిటీ పీరియడ్ అంటే ఎట్లా వర్తిస్తుంది మేడం? మేడం అవే ఫోటోలే, మాకు ఇచ్చిన ఫోటోలు అవి, వేరే ఫోటోలు ఏం లేవు అందులో. ఒక్క ఫోటో కూడా వేరేది లేదు. ఎవరికి డైరెక్ట్గా బెనిఫిషియరీ అకౌంట్ తప్ప మధ్యవర్తులకి ఎవరికి ఇచ్చేది లేదు కనుక దాని దుర్వినియోగం అనొద్దు. కాకపోతే జరుగుతున్న వర్క్ అక్కడ ఉపయోగపడుతున్నాయా, లేదు ఇంకేదన్నా ఆల్టర్నేటివ్ వర్క్ కావాలా, లేదు దానికంటే ప్రయారిటీ వర్క్ కావాలా, ఏదనేది మనం గ్రామ సభలో కానీ, లేదు మీరు నాకు ప్రయారిటీ ఇచ్చినా కానీ నేను దాన్ని మాడిఫై చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. ఎక్కడన్నా స్పెసిఫిక్గా ఇష్యూస్ కనుకుంటే ఎక్కడన్నా నేను చెప్తున్నా ఇష్యూస్ లేవని నేను అనట్లా, నేనండి ఒక్క నిమిషం. ఎక్కడన్నా ఇష్యూస్ కనుకుంటే ఇదిగో సార్ ఇదిగో స్పెసిఫిక్గా ఇక్కడ ఈ ప్రాబ్లం వస్తుందని చెప్తే ఇమీడియట్గా నేను ఎవరిని యాక్షన్ తీసుకుంటాను. అందులో ఎవరిని మనం ఒమిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు నా దగ్గర చాలాసార్లు వచ్చారు, నా దగ్గర ఒక ఇష్యూస్ నా దగ్గర మాట్లాడారు. మీరు నాతో ఏం మాట్లాడారంటే సార్ ప్రయారిటీ వర్క్ మారుద్దాం అన్నారు. ఎస్ ప్రయారిటీ వర్క్ మారుద్దాం, లేదు ఏదన్నా ఎన్ఆర్జీసీ వర్క్ పెట్టకపోతే నాకు చెప్తే నేను ఇమీడియట్గా వర్క్ అది చేయిస్తానని చెప్తున్నాను. లేదు మీరు నాకు ఇంతవరకు మీరు ఈ వర్క్ కావాలని రాసివలా, మీరు నాకు ఈ వర్క్ చేయడానికి రాసివ్వలేదు. నా దగ్గరకు మీరు చాలాసార్లు వచ్చారు. వినండి, మీరు అయితే శానిటేషన్ ఇష్యూస్ మాట్లాడారు, శానిటేషన్ ఇష్యూస్ సాల్వ్ చేస్తున్నాం. ఎన్ఆర్జీకి సంబంధించి సార్ ఇదిగో ఈ వర్క్ మారుద్దాం, ఇది అంత ఇంపార్టెంట్ కాదు, ఇదిగో ఈ వర్క్ రైతులకు ప్రయారిటీ కాబట్టి దీన్ని పెడదామని నాకు ఎప్పుడు చెప్పాలి. లేదు చెప్పకపోయినా పర్లేదు, ఇప్పుడైనా మీరు చెప్పండి, నాకేం అభ్యంతరం లేదు, ఆ వర్క్ పెడదాం. జరిగిన వర్క్ సంబంధించి ఇంకొక ఇష్యూ జరిగిన వర్క్ సంబంధించి ఏదైనా స్పెసిఫిక్గా ఇష్యూస్ ఉంటే నేను మాట్లాడుతున్నా, దాని విషయం నేను మాట్లాడుతున్నా. జరిగిన వర్క్ ఏనండి, జరిగిన వర్క్ సంబంధించి ఏదైనా స్పెసిఫిక్గా మీకు ఇష్యూస్ ఉంటే నాకు వర్క్ వైజ్ మీరు ఇన్నిసార్లు వచ్చా నా దగ్గర మీరు ఇష్యూగా తీసుకురాలా. మీరు ఏ రోజు ఇష్యూ నా దృష్టి తీసుకొస్తే ఏనండి, నాకు వాళ్ళంతా కాదు, వాళ్ళ చెప్పాం కాదు, నేను గ్రామ సభలో ఏనండి, నేను మండలంలో ఎప్పుడు మీకు అందుబాటులో మీరు నా దృష్టికి తీసుకురావచ్చు ఇష్యూ. ఇట్లా ఈ పంచాయతీ ప్రాబ్లం ఉంది అంటే నేను ఇమీడియట్గా ఎంక్వైరీ చేస్తాను, ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను. అంటే ఏమి డౌట్ ఏం లేదు. అందులో వాళ్ళేమి ఎవరు వీళ్ళు వాళ్ళు అనేది మాకేం సంబంధం లేదు. ఏమో పబ్లిక్ అయినా చెప్తున్నా, ఎవరైనా సరే పబ్లిక్ విషయాలే చెప్తున్నా. ఎవరైనా సరే పనికి రాకుండా వాళ్ళ అకౌంట్కి అమౌంట్ వెళ్తే నేను వాళ్ళ దగ్గరైనా రికవరీ చేస్తాను. అందులో మొహమాట ఏముంది? ఎవరైతే రికార్డ్ చేస్తారో 7 మీద యాక్షన్ తీసుకుంటాను, డబ్బులు ఎవరికి వెళ్ళియో వాళ్ళ దగ్గరైనా రికవరీ చేస్తాను. ఎందుకంటే నిన్న కూడా అలాగే మీటింగ్ పెట్టమంటే కోపడతా ఉంది.
ఏం జరగదు, నేను చదువుకోలేదే. ప్రజలే చూస్తున్నాను. నేను 5 years నుంచి రిక్వెస్ట్ చేస్తాను, ప్రజలకు ఉపయోగపడే విధానంలో చేయండి, ప్రజలకు ఉపయోగపడే విధానం చేయండి. వాగుల్లోకి వెళ్తారు, వాగు తీస్తారు, ఇప్పుడు సార్ చెప్పారు కదా, ఇసుక తీస్తారు, ఆడే పోస్తారు. అది మళ్ళీ 2 రోజులకి పశువులు తప్ప గరువులు తప్ప ఊడిపోతుంది, మళ్ళీ అడిగేళ్ళు మళ్ళీ అదే పని పెడతారు. దానివల్ల ఉపయోగం ఏంటి? ఎవరికి ఉపయోగం? కనీసం ఒక్క గ్రామంలో ఒక్క రైతుకైనా ఉపయోగపడే విధానం ఎక్కడన్నా చేశారా? ఎందుకు ఇన్ని కోట్లు దుర్వినియోగం చేస్తున్నారు? దానికి ఎందుకు ఇంత పంచాయతీ పెట్టడం ఎందుకు, ఇన్ని గ్రామ సభలు పెట్టడం ఎందుకు, ఇంతమంది ఎంప్లాయీస్ పనిచేయడం ఎందుకు? మూసేసేయండి, క్లోజ్ చేసేయండి, క్లోజ్ చేసి వెళ్ళిపోండి. దుర్వినియోగం కాదు, దుర్వినియోగం మరి ఒక్క నిమిషం ఎన్ఆర్జీ సంబంధించిన వరకు ఒక్క నిమిషం ఒప్పుకుంటా. కనీసం ఒక్క నిమిషం ఎన్ఆర్జీ అన్నారు. సమర్థిస్తే ఎలాగా? సమర్థించుకుంటే ఎలా? ప్రతి వరకు నేను 1 hour నుంచి చూస్తున్నాను, 10 సమర్థించుకుంటూ వెళ్తున్నారు, కానీ దేనికి కూడా రికవరీ పరంగా కానీ ఏది చేయలేదు. అలా చేయనప్పుడు ఎందుకు వదిలేసేయండి? 5,000 10,000 ఎందుకు పెనాల్టీ చేయడం? 5,000 10,000 వేసినంత ఉపయోగం లేదు. ఇది రీజన్ కాదు. దాన్ని రికవరీ పెట్టండి. రికవరీకి ఎంత ఫ్రాడ్ జరిగిందో దాన్ని మొత్తం తీయండి. ఎంత అది మొత్తం ఫోటోలు ఏం లేవు, ఏం లేకుండా మీరు 10,000 పెనాల్టీ ఎట్లా వేస్తారు? పబ్లిక్ మొత్తం రికవరీ పెట్టండి. మీరు ఎవరికి 5,000 10,000 ఎలా రాస్తారు? అది కరెక్ట్ కాదు. మైతో చెప్పండి, అందరూ గ్రామ ప్రజలందరూ ఉన్నారు కదా, మండల ప్రజలందరూ ఉన్నారు, మండల ప్రజలందరూ ఈ విధంగా జరిగింది, ఇప్పుడు ఇలాంటి పరిస్థితి జరిగింది, దీనికి సంబంధించి ఇలా వేస్తున్నారండి అని అందరికీ చెప్పండి. కాకపోతే ఒక్కొక్క కాలం అయిపోయిన తర్వాత కొంత జరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఏం జరిగిపోవడం? నేను ఒప్పుకుంటా. ఒక నిమిషం నేను చెప్తాను కదా, మీరు అడిగిందని నేను సెల్యూట్ చేస్తాను. మీరు వర్క్ ఏం చేశారు? ఇంత జరిగిందని ఇచ్చారు, ఓకేనా? కానీ అక్కడ వర్క్ ఇంతే జరుగుతుంది. మీరు అన్నట్టు ధరలు పడిపోతే ఊడిపోతుంది కదా అన్నారు. ధరలు పడిపోతే వర్క్ ఇంకా పెరుగుద్ది కానీ తగ్గదు. అందుకే ఇక్కడ దాకా వర్క్ చేశారు, ధరి పడిపోతే ఇక్కడ దాకా వస్తుంది, కానీ ఇక్కడికి ఎట్లా ఉంటుంది చెప్పండి. నువ్వు చూసావా? ఒక ఫోటో సబ్మిట్ చేయలేదు. సరే ఒకనాడికి 60 గంటలు మేడం, మీరు 40 రోజులు సబ్మిట్ చేస్తే ఓకే, ఐ అగ్రీ. ఒక్క దానికి కూడా ఒక ఫోటో లేకపోతే వెళ్ళిపోతారు. ఈరోజు మండల గవర్నమెంట్ ఎక్కడ తమ్ముడు మా పంచాయతీలో కూడా వేశారు. మాట్లాడదాం, గొడవద్దు. మేడం ఎవరు మాకు 5 కోట్ల స్కామ్ జరిగింది మా పంచాయతీ మీద. సార్ ఏం నివేదిక ఇచ్చాడో ఆ నివేదిక ప్రకారం మాకు రిపోర్ట్ ఇవ్వండి. దాన్ని తీసుకొని మేము ఎక్కడికి వెళ్ళాలో పై అధికారులకు వెళ్తాము. ఎవరిని పేరు పెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అధికారులు నిండిపోయి అతను మీరు మనుషులా అంటారు. మనం అడిగితే మీరు మనుషులా మీరు అంటారు మేడం అన్నారు. మాకైతే మేడం ఇది మీద ఇప్పుడు ఎన్ని పంచాయతీలు అన్నారు. ఏపీఓ గారు మెయిన్ ముద్దాయి, దీనికి ప్రజలకు సంబంధం లేదు. ఏపీఓ గారు మొత్తానికి ప్రజలు డబ్బు ప్రజల కాడికి వెళ్ళాలి. రికవరీ పెట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా లేదా మీరు లెటర్ ఇస్తారా? వెళ్తాము. ఓకే మేడం, మీ మీద గౌరవంతో ఉన్నాం. కొందరికి కొంగు కాసి గ్రామకు వచ్చిన సొమ్ముని అవినీతి పాలు చేశారు. గ్రామ ప్రజల మీద మేము దండ ఎత్తాల్సిన అవసరం లేదు. చేసింది అధికారులు తప్పు. అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగింది ఈ ఫ్రాడ్. ఒక్క సంవత్సరంలోనే 50 లక్షల రూపాయల ఫ్రాడ్ జరిగింది. 1,13 లక్షలు ఫండింగ్ అయింది మా దాంట్లో 50 లక్షలు నిర్ణయం చేశారు. మీరు అన్నారు సార్, చాలా మంచి వాళ్ళు మీరు. మండలం చాలా అభివృద్ధిలో ఉంది. వర్షాలు ఉత్తేకంగా పడుతున్నాయి. చూడండి ఎంత వర్షాలు పడుతున్నాయి సార్. మీరు ట్రైన్ రిపోర్ట్ ఇస్తాం మేడం, చూడండి. దాన్ని ఎంక్వైరీ చేస్తే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. మాకు ఇక్కడ మీరు ఇచ్చిన నివేదిక మీరు ఏదైనా తారుమంది ఉంటే ఇది తీసుకొని ఈ ఫైల్ తీసుకొని డైరెక్ట్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ది స్టేట్ ఆఫ్టర్ ద హైకోర్ట్. 3 కోట్ల స్కామ్ చేశారు మనం లాస్ట్ 5 yearsలో. అకాడమిక్ ఇయర్లో 2019 to 2020
2024. ఇప్పుడు కూడా దాంట్లో కొన్ని ఇవ్వలేదు వాళ్ళు. ఇచ్చారు సార్, ఇంకా అది మేము వేసింది ఎప్పుడు చూపిస్తాను. అది దీని మీద మాకు ఓన్లీ ఫర్ ది సాయిపేట పంచాయతీ నంజారి ఇష్యూ వేరే కూడా దీంట్లో వచ్చేది. ప్రజలు ఎటువంటి తప్పు లేదు, ఇదంతా అధికారులు చేసింది. అధికారుల మీద వేసి మీరు 5,000 10,000 రాస్తే మేము ఒప్పుకోము, మాకు నివేదిక ఇవ్వండి, మేము తీసుకెళ్ళి ఆడిట్ వాళ్ళు ఇచ్చారు కదా సత్యము, దాని ప్రకారం మేము పై చేస్తాం. ఎక్కడ కావండి అక్కడ పోతుంది. ఏమైనా ప్రాబ్లం ఉందా? నలుగురు వచ్చాము, ఇది మా ఊళ్ళో సమస్య అని చెప్పాము, పోయాము. ఏమైనా తప్పు మాట్లాడామా? మీరు మనుషులే అంటారు సార్, నువ్వు ఒక్కడే మనిషి అన్నదానికి ప్రమాణం. సార్ మీరు వద్దు, మొత్తం రికవరీ నడుస్తాము, మీరు కట్టేసుకోండి. మీరేం టెన్షన్ పడదు. దాని మీద 2,000 మీటర్లు ఒక ఐడీలో 900 మీటర్లు ఒక ఐడీలో 1000 క్యూబిక్ మీటర్లు ఒక